పశ్చిమాసియాలో యుద్ధం ఆగింది. ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇప్పటికే ఇరాన్ కాల్పుల విరమణను మొదలుపెట్టగా సీజ్ ఫైర్ ను తాము అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. యుద్ధ లక్ష్యాలను సాధించామని, ఇరాన్ నుంచి అణుముప్పు తొలగిపోయిందని నెతన్యాహు పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ ఇరుపక్షాలు కట్టుబడి ఉంటేనే ఈ ఒప్పందం అమలవుతుందని పేర్కొన్నారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, నీలిమ మధ్య ప్రాచ్యాన్ని కుదిపేసినటువంటి 12 రోజుల యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరించడానికి ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా అంగీకరించాయి. యూద రాష్ట్రం అయినటువంటి ఇజ్రాయెల్, అదేవిధంగా ఇస్లామిక్ రాష్ట్రం అయినటువంటి ఇరాన్, ఈ రెండు కూడా ఒకదానికొకటి క్షిపణుల దాడి తర్వాత ఈ ఒప్పందానికి ఆమోదం లభించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఒక అణు శాస్త్రవేత్తతో సహా 9 మంది ఇరానియన్లు మరణించారన్నది ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రభుత్వ మీడియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక ఇజ్రాయెల్లోని బీర్ షహాలో ఇరాన్ క్షిపణి దాడి ఒక నివాస సముదాయం పైన పడిన తర్వాత అక్కడ 7 మరణించారు. అయితే ఈ రోజు స్థానిక సమయం ప్రకారం ఉదయం 7:30 గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందంటూ ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ అధికారులు దీనిపైన మొదట ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత ఇరాన్ దౌత్యవేత్తలు ఈ యొక్క వైమానిక దాడులను ఆపడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటన చేశారు. ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల విరమణ పైన ఎటువంటి ఒప్పందం అయితే లేదు. అయితే ఇజ్రాయెల్ తమ ప్రజల పైన ఏదైతే ఇజ్రాయెల్ తన చట్ట